Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్. సో ఈరోజు ఈ వీడియోలో ప్రైస్ యాక్షన్స్తో పాటు క్యాండిల్స్టిక్ సైకాలజీ దాన్ని బట్టి ట్రేడ్ చేద్దాం. అట్ ద సేమ్ టైం నేను వెంటనే ట్రేడ్ తీసేసుకుంటాను అని పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకండి. ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే ఎడిటింగ్ చేసేటప్పుడు సమ్ ల్యాగ్ ఉంటుందని చెప్పి నేను అవి కట్ చేసి ఎడిటింగ్ చేస్తుంటా. సో కంప్లీట్గా వీడియో చూడండి. నేను చెప్పే ప్రతిదీ కూడా ప్రైస్ యాక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో కొత్తగా ఎవరైనా చూసినట్టయితే నా ఓల్డ్ వీడియోస్ కూడా చూడండి. సో సమ్వాట్ బెటర్ మీకు అర్థం అవడానికి ఆపర్చునిటీస్ అన్ని కూడా ఎలా తీసుకోవచ్చు ఏంటి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హియర్ 7 ట్రేడ్స్ మనం తీసుకుందాం. ఓకే, ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా నెక్స్ట్ ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి. నేను లైన్స్ ఇవి డ్రా చేసుకోవట్లేదు అని పాయింట్ ఆఫ్ వ్యూలో చూడకండి. దిస్ వన్ ఈస్ ద ప్రైస్ బార్. ఈ ప్రైస్ బార్ దాన్ని బట్టి కూడా నేను హారిజంటల్ లైన్స్ విధంగా కానీ క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఓకే, హియర్ సమ్ సెల్లర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. దిస్ వన్ ఈస్ ద సెల్లర్స్ ఎంట్రీ. ఓకే, సో ఆఫ్టర్ సెల్లర్స్ ఎంట్రీ తర్వాత సెల్లర్స్ అండ్ ఆల్ స్ట్రాంగ్ గా ప్రెజెంట్ అయ్యారు. సో వి గో విత్ సెల్లర్స్. బట్ దిస్ వన్ ఈస్ ద లేట్ ఎంట్రీ, బట్ ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. Okay, this is the winning trend. Okay, we go with buyers. Why? Because నేను ఇక్కడ నోటీస్ చేసిన పాయింట్ ఏంటంటే very strong buyers after buyers entry, again sellers entry, but this one is the weak candle. And one more thing is this one ఇక్కడ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే this one is the raw figure. చూపిస్తాను చూడండి. 1.3005. 00 కాదు, ఐ థింక్ కంప్లీట్ గా ఇట్స్ అ వెరీ బిగ్ నెంబర్. సో మ్యాక్సిమం ఇటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్స్ అన్న తీసుకోవడానికి ఉంటుంది. సో ద మెయిన్ రీజన్ నేను తీసుకోవడానికి కాదు. సో దిస్ వన్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్ అండ్ అనదర్ వన్ ఈస్ ప్రీవియస్లీ దిస్ వన్ ఈస్ ద లెవెల్ అండ్ మార్కెట్ చాలా సార్లు ఇక్కడ రెస్పెక్ట్ చేసింది. ఆఫ్టర్ బ్రేక్అవుట్ అయ్యింది. నెక్స్ట్ అంటే ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట, లెవెల్ కింద కన్సిడర్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ చేయడానికి ఎక్కువ మచ్ మోర్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ ద పాయింట్ నెంబర్ 1 ఈస్ నేను ఇక్కడ ఫస్ట్ బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవడం. ద రీజన్ ఈస్ దిస్ వన్ ఈస్ ద వెరీ రాఫిక్ 1.300000. సో దట్ ఈస్ ద మ్యాటర్. ఓకే, ఓకే, see here buyer's entry, again strong buyer's entry, but my entry is very late entry. Let's hope. చూద్దాం. Okay, very strong buyers are interested. Okay, అంటే ఇక్కడ చూడండి, నేను ఎగ్జాక్ట్ గా మార్కెట్ లో ఎంటర్ అయ్యేటప్పటికి క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది, బట్ నా ఎంట్రీ అనేది ఇక్కడ ఉన్నది. ఇట్స్ ఎ వెరీ స్పీడ్ మూవ్మెంట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ పర్టికులర్ టైంలోని ఆల్రెడీ ప్రీవియస్ గా బయ్యర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు. ఆఫ్టర్ దట్ సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు. సమ్ టైమ్స్ ఈ పర్టికులర్ ఏరియాస్ దగ్గర ఏం జరుగుతుంటుంది అంటే డోజీ ఫార్మేషన్ ఇవ్వడం, లేదంటే పిన్ బార్ టైప్ లో స్మాల్ బయ్యింగ్ క్యాండిల్ ఇవ్వడం, ఇలాంటివి జరుగుతుంది. కొంచెం మీరు ట్రేడ్ చేసేటప్పుడు అవి నోటీస్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను బయింగ్ ఆపర్చునిటీ కాకుండా సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ద ఓన్లీ వన్ థింగ్ ఈస్ డౌన్ ట్రెండ్ అండ్ దిస్ వన్ ఈజ్ నాట్ ఏ సపోర్ట్ అండ్ అగైన్ బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ చూపించారు.
సో ప్రీవియస్గా ఒక లో అన్నది కూడా ఫామ్ చేసింది. సో అందువల్ల నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. లెట్స్ సీ. ఓకే ఓకే, నాట్ అన్ ఇష్యూ. సి సమ్ టైమ్స్ మార్కెట్లో మన ఎంట్రీస్ కూడా మనం చూసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది, ఇట్స్ ఓకే. ఓకే, వెరీ స్ట్రాంగ్ బయర్స్ ఎంట్రీ, వెరీ స్ట్రాంగ్ బయర్స్ ఎంట్రీ. ఓకే, ఆఫ్టర్ లాంగ్ టైం నేను ట్రేడ్ ఇక్కడ ప్లాన్ చేసుకున్నాను, బట్ ఇక్కడ సెల్లర్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో జస్ట్ వెయిట్ అనుకున్నా. సో ఆఫ్టర్ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది, సో అగైన్ ఇఫ్ ఇన్ కేస్ బయర్స్ ఆర్ ఇంట్రెస్ట్ అని చూపిస్తే అప్పుడు వి గో విత్ బయర్స్ అనుకున్నాను. సో బట్ బయర్స్ అనేవాళ్ళు ఈ సెల్లర్స్ ఏరియా పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎంటర్ అయ్యారు, బట్ బయర్స్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. సో దట్స్ వై నేను బయింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. వై? బికాజ్ ఇక్కడ నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి రీజన్, సి ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ ఆఫ్టర్ బయ్యర్స్ పుషప్, వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్ ఎంట్రీ ఆఫ్టర్ బయ్యర్ పుషప్. సో అగైన్ సెల్లర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. సో దట్స్ వై. అంటే చూడండి, ఇక్కడ నేను యూజ్ చేసింది ఏంటంటే గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ అనే ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సాలిడేషన్స్లో అది చూస్తాం. అందులో ఎక్కువగా బైనరీ ఆప్షన్స్లో మనం చెక్ చేస్తాం. సో దట్స్ వై నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. Okay, this one is the winning trade. The last one, let's hope. Okay. See, this one, selling opportunity తీసుకోవడానికి only one reason. Why? Because previous గా మార్కెట్ అనేది వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ అండ్ బయర్స్ ఆర్ హియర్. బయర్స్ ప్రెషర్ అనేది ఇక్కడి నుంచి చూపించారు. సో మార్కెట్ అనేది ఇంకా కిందకే రావాలన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను తీసుకున్నాను. అండ్ దిస్ వన్ ఇస్ ద వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. ఆఫ్టర్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయిన మార్కెట్ అనేది డౌన్ సైడ్కి వచ్చే ఆపర్చునిటీ ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నా ఎంట్రీ కూడా సేఫ్ ఎంట్రీలోనే ఉండాలి. సో దట్స్ వై నేను ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ మార్కెట్ ఏం జరుగుతుంది, సెల్లర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, బట్ దిస్ వన్ ఇస్ ద గ్యాప్ అప్ ఇన్సైడ్ క్యాండిల్. ఇన్సైడ్ క్యాండిల్ మీన్స్ సమ్ బయర్స్ ఆర్ హియర్. సో మార్కెట్లోని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని అనలైజ్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నదా, అప్ ట్రెండ్లో ఉన్నదా, లేదంటే రా ఫిగర్ దగ్గర మార్కెట్ అనేది ఉంటుందా. బట్ దిస్ వన్ ఈస్ ద లూజింగ్ ట్రేడ్. సి ఇక్కడ నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసానంటే వెరీ స్ట్రాంగ్ సెల్లింగ్ ఎంట్రీ. సి దీన్ని ఫుల్ఫిల్ చేస్తారని పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, బట్ నెక్స్ట్ టైం ఇది ఫుల్ఫిల్ చేశారు కదా. బట్ ఏంటంటే ఇక్కడ నా ఎంట్రీ కూడా కొంచెం లేట్ అయింది, సేఫ్ ఎంట్రీ నేను చూసుకోలేదు. సో ఈ లాస్ట్ ట్రేడ్లో మాత్రం నేను సేఫ్ ఎంట్రీ చూసుకొని నేను ఎంట్రీ అయ్యా. సో కాబట్టి నాకు ఇది విన్నింగ్ ట్రేడ్ ఇచ్చింది. దిస్ వన్ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనంటే సెల్లర్స్ అనేవాళ్ళు బయర్స్ ప్రెషర్ చూపించిన తర్వాత ఆఫ్టర్ దట్ సెల్లర్స్ ఎంట్రీ జరిగింది. ఆఫ్టర్ దట్ బయర్స్ అనేవాళ్ళు మళ్ళీ ప్యాచప్ చేసుకుంటారు. ఓకే, నాట్ అన్ ఇష్యూ.
సో దీస్ ఆర్ ద ట్రేడ్స్. సో నా ఎక్స్ప్లెనేషన్స్ కానీ నా థీరీస్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని కంప్లీట్గా చూడండి. సో అన్ని వీడియోస్ని చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నాకు ప్రైస్ యాక్షన్స్ దాని మీద ఉంటుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.